హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది, ప్రభుత్వం మరి ఏమైనా సహాయక చర్యలు అందిస్తుందా లేదా, మరి మంత్రులు ఎలా స్పందిస్తున్నారు, మంత్రులు ఏమైనా సహాయం అందిస్తారని దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందిస్తారు, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి బాధితులకు పూర్తి స్థాయిలో సహాయం అందించే విధంగా ఆయన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఏమైనా ఒత్తిడి తెస్తారని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడున్నారో తెలియనటువంటి పరిస్థితి గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఆడపిల్లల విషయం అనుకోండి, అదేవిధంగా ఇప్పుడు ఈ 3 రోజుల కాలంగా జరుగుతున్నటువంటి ఈ వరదకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనుకోండి. ఇలాంటి పరిణామాలు రాష్ట్రంలో ఉన్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ స్పందించే పరిస్థితి లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు, ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్తున్నారు కదా, ఇక పవన్ కళ్యాణ్తో పని ఏముంది అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో వచ్చినటువంటి వరదకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారని ఆ మాటలు అవుతున్నాయో అవి ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీరు కూడా వినండి. కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు. నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణా నది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అయింటే రాయలసీమలో నీరు లేని రాయలసీమలో కరువున్న రాయలసీమలో చెరువులు కానీ కుంటలు కానీ పంట కాలువలు కానీ మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీరుతో కళకళలాడాయి. ఇది వరదలకు సంబంధించి ముందే హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఆ వరద నీరంతా కూడా చెరువులు గుంటలు నిండేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేస్తే ఆగస్టు 29న మరి తెలంగాణకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తే, మరి మీరు ఏవైతే ముప్పు ప్రాంతాలకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతుంటాయో, వర్షం కారణంగా వరదలు వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వారందరికీ ముందే మీరు ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు, వారందరినీ మీరు ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తీసుకురాలేదు, మరి ఎందుకని నిర్లక్ష్యం చేశారు? మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈరోజు అంటే వర్షాలు వస్తే ఇబ్బందులు ఉండేటువంటి ప్రాంతాలు కూడా ఈరోజు వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి ప్రధాన కారణం మీ నిర్లక్ష్యం. అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు క్లీన్ చేయకపోవడం వల్ల ఈ వరద నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ డ్రైనేజ్ వాటరు, ఈ వరద వాటరు అంతా కలిపి ఇళ్ళలోకి చేరుతూ ఉంది. ఇల్లు మునిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడి దాకా నడుముల దాకా నీళ్ళు వచ్చినటువంటి ఆ ఇళ్ళలో వాళ్ళు నివాసం ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది చెట్లను పట్టుకొని బతుకు జీవుడా అని చెప్పి చెట్లను పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కనీసం తాగడానికి నీళ్లు దొరికితే చాలని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఆ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు జరగడానికి కారణం ఎవరు? మీ నిర్లక్ష్యం కాదా? మీరు ముందే హెచ్చరిక చేయకపోవడం కాదా? మీరు ముందే హెచ్చరిక జారీ చేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు జరిగి ఉన్నాయా? కాదు కదా. ఇంకేం మాట్లాడారు చూడండి. సముద్రంలోకి వదిలేశారు. ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసే వాళ్ళు నడుచుకున్న విధానం చూస్తే నాకు ఒకసారి గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ మేత కోసం, దూడ గడ్డి కోసం అన్నాడు. అలాగే అప్పుడు మంత్రులు వివరించిన తీరుకి నాకు బాధ కలిగిందంటే ఒక సామెత కూడా చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దూడ కోసం గడ్డి కోయడానికి కొబ్బరి చెట్టు ఎక్కారంట. మరి మీరు ఇప్పుడు ఇంత జరుగుతా ఉంటే మీరు ఎక్కడున్నారు? మీరు ఏ చెట్టు ఎక్కారు? మరి ఏ దూడకు గడ్డి కోయడానికి పోయినారు? మీరు ఏ గేదెకు గడ్డి మేపడానికి పోయినారు? మీరు మరి కనీసం మీరైనా స్పందించాలి కదా. ఏదైనా గతంలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే పెద్ద ఎత్తున సినిమాలో పోయినట్టు ఆ వెహికల్ బానెట్ మీద ముందు కూర్చొని మీ అనుచరులను, మీ జన సైనికులను తీసుకొని భారీ ఎత్తున వెళ్ళి శాంతి భద్రతలకు విఘాతం కలిగించినటువంటి మీరు మరి ఈరోజు ఎందుకని ప్రజలకు సమస్యలు వస్తే, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి, వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయాల్సింది పోయి, లేదా మీరు కనీసం మీరు రాకపోయినా కూడా మీ జన సైనికులను, మీ ఫ్యాన్స్ ఉన్నారు, మీకు జబర్దస్త్ టీం ఉంది, మీరు సేఫ్ హ్యాండ్స్లో ఉంటుందని చెప్పి మీకు సపోర్ట్ చేసినటువంటి మీ మెగా కంపౌండ్కి సంబంధించినటువంటి మీ హీరోలు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పండి నేనైతే అందుబాటులో లేను, నేను వేరే కొబ్బరి చెట్టు ఎక్కాను, లేకుంటే తాటి చెట్టు ఎక్కాను గేదెలు గడ్డి కోయడానికి, కనీసం మీరన్నా వెళ్ళండి. జబర్దస్త్ టీం చాలామంది ఉన్నారు కదా, మీరంతా వెళ్ళి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనండి,
వాళ్ళకి ఆహారం అందించండి, కనీసం తాగునీళ్ళని అందించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చు కదా ఒక్క మాట. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు ఈ టీం అంతా కూడా ఎన్నికలకు ముందు చెప్పారు కదా, మాది బాధ్యత, పథకాలు అమలు చేయించే బాధ్యత మాదే, మా పవన్ కళ్యాణ్ గారు చేపిస్తారు, ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది, కబంధ హస్తాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు కదా. మరి ఇప్పుడు మీరు చెప్పి చేయించాలి కదా, కనీసం మీరు లేకపోయినా కూడా. లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల గురించి మీకు పట్టదు. వైపు కృష్ణ మునిగిపోతా ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతాడు. వైసీపీ ముఖ్యమంత్రులు, వైసీపీ మంత్రులు ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లాగా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. కృష్ణమ్మ పొంగిపోతా ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ తిరిగారంట మంత్రులు. జగన్మోహన్ రెడ్డి అప్పుడు తిరిగినా తిరగకపోయినా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వీరంతా వారిని కాపాడుకున్నారు. కరోనా టైంలో కానీ ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే ఆ సెక్యూరిటీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాల్సి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళకపోయినా కూడా అధికారుల చేత పని చేయించి ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బోట్లలో వెళ్తూ ఉన్నాడు, ఒక మహిళ కడుపు చూపించి చిన్నారని చూపిస్తే చెయ్యి ఉప్పుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని ఏమంటారు? మరి 3 లక్షలకు పైగా ఈ వరదలో చిక్కుకుంటే మేము అందరికి సాయం చేశామంటున్నారు. చేయలేదని నేను అనట్లే, కొంతమందికి సాయం చేస్తారు. ఎప్పుడు? 2 రోజుల తర్వాత, స్వచ్ఛంద సంస్థలు సాయం చేయడం మొదలుపెట్టిన 2 రోజుల తర్వాత. ఇదంతా ఎప్పుడు చేయాలి? అసలు ఈ సాయం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. ముందే కనుక మీరు హెచ్చరికలు జారీ చేసి వారి సురక్షిత ప్రాంతాలకు తీసుకుపోతే ఈ సమస్యలే ఉండవు కదా. ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడాల్సిన అవసరమే ఉండదు కదా. అది కదా మీరు చేయాల్సింది. మరి నిర్లక్ష్యం అనక ఏమంటారు దీన్ని? కనీసం పైన గేట్లు ఎత్తేటప్పుడైనా గేట్లు ఎత్తుతున్నాము కాబట్టి కింద ఉండేటువంటి ప్రజలను అప్రమత్తం చేయండి అని చెప్పి కూడా అధికారులు చెప్పలేదు, మీరు హెచ్చరికలు జారీ చేయలేదు. సమన్వయ లోపం కనిపించట్లేదు ఇక్కడ. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 4 శాఖలకు మంత్రిగా ఉన్నారు. మరి ఇటాంటి టైంలో మీరు ఇక్కడ అందుబాటులో ఉండాలి కదా. మీ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను మీరు హెచ్చరించి జాగ్రత్తలు తీసుకోవాలని వారు చెప్పాలి కదా. మరి ఎందుకని లేరు? మీరు అనుకుంటున్నారు హనీమూన్ పీరియడ్ ఇదని చెప్పి. 4 శాఖలు వచ్చినాయి, డిప్యూటీ సీఎంగా ఉన్నా నేను, ఇక ఫ్లైట్లో తిరగొచ్చు ఆడ తిరగొచ్చు అని చెప్పి తిరుగుతున్నారు తప్పితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద, ప్రజల కష్టాల గురించి కానీ మీరు ఆలోచించడం లేదనడానికి ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరే ఒక కారణం. అంటే మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, వేరే వాళ్ళ అధికారంలో ఉంటే ఇంకొక రకంగా మాట్లాడడం కాదు. ఎవరి అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే రాజకీయాలని పక్కన పెట్టి సహాయం చేయాల్సినటువంటి అవసరం అందరికీ ఉంటుంది. ఇప్పుడు విచిత్రం ఎట్లుందో చూడండి, కొన్ని పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దానికి విపత్తు కారణంగా ఏర్పడినటువంటి వరదలంట, అదే తెలంగాణకు వచ్చేసరికి ఏమో మానవ తప్పిదం అంట. అక్కడ మానవ తప్పిదం కాదా హెచ్చరికలు జారీ చేయకపోవడం అనేటువంటిది? ఇక్కడ మాత్రమే మానవ తప్పిదమైందా? తెలంగాణలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ ఏంటంటే గతంలో చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఒక అవకాశం ఇవ్వాలని నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టే పవన్ కళ్యాణ్ గెలిపించారు. ఇంకా కొంతమంది ఇది ఈవీఎంలు అవి అంటారు అనుకున్న ఆ విషయం పక్కన పెడితే, గెలిచారా లేదా, అధికారంలో ఉన్నారా లేదా, ఉన్నప్పుడు కనీసం అది ఏ రకంగా గెలిచినా కూడా ప్రజలకు మేలు చేయాలా లేదా, మీరు చెప్పిన హామీలు నెరవేర్చాలా లేదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సాయం చేయాలి, కింద మీ అధికారుల చేత, మిమ్మల్ని మీ ఫ్యాన్స్ చేత, మీ కార్యకర్తల చేత పని చేయించాలి. అది కదా మీరు చేయాల్సింది, అది కదా బాధ్యత అంటే. మీరు అలా చేయకుండా ఈ రకంగా వివరిస్తే ఏం చేస్తారు? పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తారు. ట్రోల్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ మీ జన సైనికులు ఏం చేస్తారు? బూతులు తిట్టడం మొదలు పెడతారు. ఇంతకు మించి ఏమైనా జరుగుతుందా? ఏం జరగట్లేదు. కనీసం ఇప్పుడైనా వరదలు చిక్కుకున్నటువంటి వారికి సంబంధించి సహాయం అందించే దాని మీద దృష్టి పెట్టండి. మీ అభిమానులకు, మీ జబర్దస్త్ టీం చెప్పండి, వాళ్ళు వచ్చి సాయం చేయమని చెప్పండి. ఎంతో కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.